మీకు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఎదురుపడే ఉంటారు. కానీ మీరేం చేశారు అన్నదే ఈ స్టోరీ. నదిలో స్నానం చేసిన తర్వాత ఓ ఏనుగు టీవీగా నడుచుకుంటూ వెళ్తోంది. ఎదురుగా అప్పుడే బురదలో పొర్లి ఆనందంగా నడుచుకుంటూ వస్తోంది ఒక పంది. ఏనుగు 2 అడుగులు పక్కకు తప్పుకొని నడుచుకుంటూ తన మానాన తను వెళ్ళిపోయింది. పంది వెళ్ళి తన స్నేహితులతో, చూసారా, ఏనుగుకు కూడా మనం అంటే భయమే, నా కోసం తప్పుకొని దారిచ్చింది అన్నదట పొగరుగా. ఈ మాటలు అక్కడే ఉండి విన్న ఓ ఏనుగు వెళ్ళి నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఏనుగును అడిగింది, అవును, ఆ పందిని చూసి నువ్వు తప్పుకోవడం ఏంటి అసహ్యంగా అని అడిగింది. అప్పుడు ఆ ఏనుగు నింపాదిగా, ఒక్క తన్ను తంతే అల్లంత దూరంలో ఎగిరి పడుతుంది ఆ పంది పిల్ల, కానీ నేను శుభ్రంగా ఉన్నాను, ఆ పంది బురదలో మునిగింది, నా కాలికి బురద అంటకూడదంటే నేను చేసిన పనే ఉత్తమం కాదా అని అడిగింది. తెలివైన వాడు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండడం అంటే భయపడి కాదు, తన పాజిటివ్